సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సినిమా రంగంపై టారిఫ్ బాంబు విసిరారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్లో ఉన్న నిర్మాతలు, వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో అమెరికాలో తెలుగు సినిమాలు కానీ లేకపోతే బాలీవుడ్ సినిమాలు కానీ ఎక్కువ హిందీ, మలయాళం, తెలుగు ఈ సినిమాలన్నీ కూడా ఎక్కువ ప్రదర్శిస్తున్నారు. అమెరికా కలెక్షన్స్ పైనే ప్రధానంగా ఇప్పుడు ఆశ పెట్టుకుని భారీ బడ్జెట్ తోటి చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ వెసులుబాటుని ఇప్పుడు 100% కనుక ఇప్పుడు అక్కడికి టారిఫ్లు విధిస్తే ఇప్పుడు ఆ వెసులుబాటు కష్టమవుతుంది. ఇప్పుడు అమెరికాలో జరిగే వ్యాపారం దెబ్బతింటుందని చెప్పేసి భయపడుతున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో విడుదలైన తెలుగు చిత్రాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అనేది ఒకసారి చూద్దాం. ఓజీ 240 వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 248 కోట్లు. అట్లా సంక్రాంతికి వస్తున్నాము 256.54 కోట్లు. గేమ్ చేంజర్ 186.28 కోట్లు. హరిహర వీరమల్లు 116.88 కోట్లు. హిట్ 119.48 కోట్లు. మిరాయి 138.75 కోట్లు. కుబేరా 138.1 కోటి. కూలీ 512. అంటే ఇవన్నీ వరల్డ్ వైడ్ గ్రాసు. అంటే మిగతా ఈ యుఎస్లో ఎంత అనేది లెక్కలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఓజీ మాత్రం $3 మిలియన్ బిజినెస్ అమెరికాలో చేసింది. అంటే ఈ రకమైన ఇప్పుడు ఇంతంత కలెక్షన్స్ తోటి ఇప్పుడు అమెరికాలో ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్స్, మలయాళీస్ కానీ ఇప్పుడు తెలుగు వాళ్ళు కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ హిందీ చూసేవాళ్ళు కానీ నార్త్ ఇండియా నుంచి వెళ్ళి కానీ ఎక్కువ మంది ఉండటం వల్ల ఇప్పుడు అక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే హాలీవుడ్ సినిమాల కంటే కూడా ఇక్కడ ఎవరికి వాళ్ళు ఎవరి భాషలో వాళ్ళు సినిమాలు చూడటము, ఆ సినిమాలకు సంబంధించిన ముఖ్యంగా తెలుగులో అయితే తెలుగు సినిమాలకు సంబంధించి అక్కడ చాలా ప్రచారం హోరెత్తటము, అక్కడ కొత్తగా డిస్ట్రిబ్యూషన్స్ బిజినెస్ చేయడానికి కొంతమంది ముందుకు రావటము, అక్కడ సినిమా అనేది మామూలుగానే తెలుగు సినిమా విడుదల అనేది ఒక పండగ. ఇప్పుడు అమెరికాలో కూడా ఆ పండగ వాతావరణం కొత్త సినిమా వచ్చిందంటే ఇండియాలో కంటే ముందుగా అక్కడ విడుదల కావటం, అక్కడ దానికి సంబంధించిన సంబరాలు జరగటం, దాని రివ్యూలు కూడా అక్కడి నుంచి అసలు అమెరికాలో ఎలా ఉంది, అమెరికాలో ఫస్ట్ చూసిన వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందని తెలుసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఆ సినిమా కలెక్షన్స్ కూడా ఓవర్సీస్కి సంబంధించిన డిమాండ్ మీద ఆధారపడటం ఇట్లా జరుగుతుంది. ఇంతగా ఇంటిగ్రేషన్ అయిన ఈ పరిశ్రమ ఇప్పుడు ఆ కలెక్షన్స్ దెబ్బతింటే దాదాపుగా 4-5% బిజినెస్ రెవెన్యూ దెబ్బతింటుందని చెప్పేసి వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఈ కస్టమ్స్ డ్యూటీ విధించడం ఇట్లాంటి వాటికి సంబంధించి అసలు అమెరికా అధ్యక్షుడికి ఆయనకి అధికారం లేదని చెప్పేసి ఇప్పుడు చాలామంది నిపుణులు చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఒక చట్టం ఉంది, అది ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ 1977లో భాగంగా బెర్మన్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇప్పుడు ఈ యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ మెటీరియల్స్ అంటే ఫిలిమ్స్ కానీ, పబ్లికేషన్స్ కానీ, పుస్తకాలు కానీ, డిజిటల్ మీడియా కానీ వీటన్నిటిని కూడా ఎవరు దాన్ని నిషేధించే హక్కు ఎవరికి లేదు. అట్లాగే ఫారిన్ ఫిలిమ్స్ మీద టారిఫ్ విధించే హక్కు కూడా ఎవరికి లేదు. అట్లాగే ఇప్పుడు ఆడియో విజువల్ సర్వీసెస్ అనేవి గూడ్స్ కింద రావు, అవి కేవలం సర్వీసెస్ కాబట్టి వాటి మీద టారిఫ్లు విధించకూడదని చెప్పేసి ఈ బెర్మన్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. అంతేకాకుండా ఇప్పుడు WTO ప్రకారం కూడా ఇప్పుడు ఫిజికల్ షిప్మెంట్స్ ఆఫ్ ఫిలిమ్స్ అనేది ఎలా చేస్తారు, దాని మీద ఏ రకమైన టారిఫ్లు విధించకూడదు. 1998 నుంచి ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ పైన కస్టమ్ డ్యూటీ విధింపుపై మారటోరం విధించారు WTO ప్రకారం. అట్లాగే ఇప్పుడు ఈ WTOకి సంబంధించిన రక్షణ ఉంది కాబట్టి ఈ రక్షణ అనుసరించి ఇప్పుడు మనం రక్షణ పొందవచ్చు. ఇప్పుడు ఈ అమెరికా అధ్యక్షుడు అవన్నీ పైకి మాటలు చెప్పటమే కానీ ఈ రకంగా ఈ టారిఫ్ విధించడానికి అవకాశం లేదని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అట్లాగే ఒకవేళ ఆయన తలతిక్క ఎక్కువ కాబట్టి ఆయన మొండిగా ఇప్పుడు టారిఫ్లు విధించితే దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి. ఆ రెమెడీస్ ఏంటంటే మొదట సంప్రదింపులు జరపటం, కన్సల్టేషన్స్, ఆ తర్వాత WTO డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీకి మనం కంప్లైంట్ చేయొచ్చు.
అట్లా ఆ తర్వాత డబ్ల్యూటీఓ అప్లైడ్ బాడీకి అప్లై చేయొచ్చు. యుఎస్ఓ అప్పటికి కూడా యుఎస్ఏ మాట వినకపోతే రిటాలియేటరీ మెజర్స్ తీసుకునే అవకాశం మనకుంది. అంటే అమెరికా మీద మనం శాంక్షన్స్ విధించవచ్చు. అంటే రకరకాల శాంక్షన్స్ విధించడానికి మనం కొన్ని మెజర్స్ అంటే మనం కూడా ప్రతీకార సుంకాలు విధించడానికి, ప్రతీకార చర్యలు తీసుకోవడానికి కూడా డబ్ల్యూటీఓ అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా మనం మానిటరీ కాంపెన్సేషన్ ఈ రకంగా ఈ టారిఫ్ విధించడం వల్ల మనకి ఎంత నష్టమవుతుందో ఆ నష్టాన్ని మనం పరిహారం రూపంలో కూడా కోరే అవకాశం ఉంటుంది. అది కూడా కాకపోతే డిప్లొమాటిక్ లేదా పొలిటికల్ ఛానల్స్లో మనం అమెరికా మీద ఒత్తిడి చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు దా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు టారిఫ్లు విధించడం వల్ల దాదాపుగా $20-40 టికెట్ పైన కూడా టికెట్ ధర పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో అక్కడికి వచ్చే ప్రేక్షకులు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ రేటు పెట్టి అక్కడ కొనటం అనేది. ఇంకొక రెమెడీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే పరిశ్రమ వర్గాలు ఇక నుంచి సినిమాలు ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏంటంటే మీరు వచ్చి కావాలంటే అమెరికాలో నిర్మించుకోండి సినిమాలు, అమెరికాలో నిర్మించుకుంటే మేము ఈ టారిఫ్లు విధించమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు అమెరికాలో తీయాలంటే సినిమా అక్కడ కాస్ట్ కానీ అక్కడ రెమ్యునరేషన్స్ అక్కడ ఇవ్వాల్సినవి అన్నీ కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నీ తట్టుకోవడం కష్టం. అందుకనే ప్రత్యామ్నాయంగా ఓటీటీ ప్లాట్ఫారమ్స్లో సినిమాలను విడుదల చేసే అవకాశం ఉంటుంది. వాటి మీద అయితే టారిఫ్లు విధించే అవకాశం లేదు. అంతేకాకుండా ఇప్పుడు వేరే మార్కెట్లను కూడా నిర్మాతలు చూస్తున్నారు. అంటే యూకే కానీ, మిడిల్ ఈస్ట్ కానీ, కెనడా కానీ ఇట్లా వేరే మార్కెట్లో తెలుగు సినిమాలని దుబాయ్ ఇట్లాంటి ప్రదేశాల్లో కూడా తెలుగు వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ టారిఫ్ల భారాన్ని భరించలేక సినిమాలు విడుదల చేయలేని పక్షంలో ఇప్పుడు ఈ ప్రత్యామ్నాయ మార్కెట్లు వెతకటం అంటే రకరకాల ఇప్పుడు నిపుణులు చెప్పేది ఏంటంటే మొదటగానేమో అసలు అమెరికా చట్టాల ప్రకారం కానీ లేదా డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం కానీ ఇప్పుడు అసలు టారిఫ్లు సినిమాలు పుస్తకాలు ఇట్లా ఎలక్ట్రానిక్కి సంబంధించిన సర్వీసెస్ వీటి మీద పబ్లికేషన్స్ మీద కూడా టారిఫ్లు విధించడానికి అవకాశం లేదని చెప్తున్నారు. అదే రకంగా ఇప్పుడు ఒకవేళ విధించిన పక్షంలో మనం డబ్ల్యూటీఓకి వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే ఇంకో రెమెడీ ఏంటంటే ఓటీటీ పద్ధతిలో అంటే ఓటీటీ ద్వారా చిత్రాలను విడుదల చేయొచ్చు. దీనివల్ల ఈ పెద్ద ఇబ్బంది వచ్చేదేం లేదు. ఇప్పుడు అమెరికాలో ఓటీటీకి ఎట్లాగో వాళ్ళు ఓటీటీ అనేది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇవన్నీ పాపులర్ అయినాయి. నేను చెప్పాలంటే ఈ కన్ఫ్యూజన్ వల్ల మొన్న ఈ టారిఫ్ల విధింపు ప్రకటన వచ్చిన రోజున నెట్ఫ్లిక్స్ షేర్లు కూడా పడిపోయాయని చెప్తున్నారు. ఇప్పుడు అంటే క్లారిటీ రావట్లేదు. అంటే ప్రతి కూడా ట్రంప్ ఏం చేస్తుందంటే ఏదో హడావుడి హంగామా సృష్టించటం. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ అగ్రికల్చర్కి సంబంధించి మన అమెరికన్ చౌక వ్యవసాయ ఉత్పత్తుల్ని, డైరీ ఉత్పత్తుల్ని ఇండియాకి అంటకట్టాలి, వాటిని ఫ్రీగా అలౌ చేయాలని చెప్తున్నాడు. దానికోసం ఒత్తిడి తీసుకురావడానికి H1B ఇష్యూ కానీ లేదంటే ఇప్పుడు అన్ని రకరకాల ఇష్యూస్ని ఆయన రైజ్ చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడు తాజాగా సినిమాల మీద 100% టారిఫ్ విధించడం జరుగుతుంది. అయితే అది సాధ్యం కాదని నిపుణులు చెప్తున్నారు.